నేను వచ్చేసా. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా 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 రోజుల తర్వాత, యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. సో ఐఎమ్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో ఈ బ్రేక్ తర్వాత ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను విత్ సంక్రాంతి వ్లాగ్. సో ఈ సంక్రాంతికి మేమేం చేసుకున్నాం, మా ఇంట్లో ఏం జరిగాయి, ఎక్కడికి వెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అయితే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు అ కైట్ ఫెస్టివల్. సో పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ 13, 14 and 15th ఉంటుందంట. సో ఐఎమ్ గోయింగ్ విత్ వన్ ఆఫ్ మై కజిన్. చూసేయండి మేము అక్కడ ఏం చేస్తాం. నాకు అసలు బేసిక్గా కైట్ ఎగరేయడం కూడా రాదు. ఎగరేయడం ఇన్ ద సెన్స్ నాకు దారం కట్టడం ఆ ప్రాసెస్ ఏది తెలీదు. సో ఫస్ట్ టైం నేను ఆ కైట్ ఫెస్టివల్ని విజిట్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. హైదరాబాద్ ఏమో కానీ సంక్రాంతి దెబ్బకి సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. A few moments later. ఇందాక నీ దానిలో ఏం చెప్పా అదే చెప్పు. నువ్వే అదే మాది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ కూడా మాది వస్తుంది. ఎందుకు వస్తుంది? మీది కైట్ ఉంది, దాన్ని చూడడానికి మాది వస్తుంది. సో మనం కూడా వ్లాగ్ లోకి వచ్చేసాం. ఇంకేం గైస్, కామెంట్ చేయండి గైస్. ఏం కామెంట్ చేయాలి? అదే ఏదైనా వాళ్ళ ఇష్టం. ఓకే, ఏ రివ్యూస్ అయినా కామెంట్ చేయడమే. వేసుకోవాలనుకుంటే కూడా కమెంట్స్ లో కామెంట్ చేసేసుకోండి అంతే. ఫుల్ మామూలు కాదు, మీ ఇష్టం అది. నేనైతే తెల్లగా మెరిసిపోతున్నాను. మేము ఇప్పుడే వచ్చామన్నమాట. కార్ ఇక్కడ గ్రౌండ్ లో పార్క్ చేసి అక్కడ దాకా ఇప్పుడు నడుచుకుంటూ పాదయాత్ర చేయాలి. మేము పాదాల మీద నడిచే యాత్ర, అంతే పాదయాత్ర. కైట్స్ మినిమం గట్టిగా ఎగరేయాలి. నాకు ఎగరేయడం రాదు, ఆల్రెడీ చెప్పేసుకున్నా కూడా. నా పరువు నేనే తీసుకున్నా. నాకు కనీసం గాలి పెట్టడానికి తాడు కట్టడం కూడా రాదు. దట్ ఈస్ మై టాలెంట్. ఉన్నది చెప్పుకుంటా నేను. పని పాట అన్ని వదులుకొని పని లేని వాళ్ళు వస్తున్నట్టు ఉంది. నేను నిజంగా నాకేం పని పాట లేదు ఇవాళ. కంటెంట్ కోసం నేను వచ్చా. మనం కార్కి లాక్ వేసామా? నాకు ఎట్లా తెలుస్తుంది అది? అంత దూరంలో అది రాదేమో. నీకు అనిపిస్తుందో చూడు, నాకు కనిపించదు. ఆరెంజ్ లైట్స్ కానీ అద్దాలు అయితే మూసేసే ఉన్నాయి. ఆరెంజ్ అయితే కనిపిస్తుంది. అలా ఉంటుంది మన టాలెంట్ అన్నమాట. కాదు, ఒకవేళ అట్లాంటి పెద్దది నేను ఎగరేసాను అనుకో, దాంతో పాటు నేను ఎగిరిపోతాను ఫస్ట్. చాలా తక్కువ కైట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడైతే. స్వీట్స్ ఏం పెట్టారో చూద్దాం ఫస్ట్. ఆకలిస్తుంది. మా అమ్మ చక్కగా లంచ్ తినేళ్ళు అంటే నేను పోజులు కట్టుకుని ఇప్పుడే కదా టిఫిన్ తింది, నేను ఇంటికి వచ్చాక అన్నం తింటా అని చెప్పి పోజులు కట్టుకుంటూ వచ్చా. ఇక్కడికి వచ్చాక వచ్చే దారిలోనే బేసిక్గా స్టార్ట్ అయిపోయింది మాకు ఆకలి. అందుకే అమ్మ మాట వినాలి అప్పుడప్పుడు మాత్రమే. అందరి చేతిలో చిన్న ఎల్లో కలర్ ఏంది? బలూన్ అనుకుంటా. నాకు ఇస్తారా? చిన్నపిల్లలకి ఇస్తారు, అందరికి ఇస్తారు. మనం కుక్ అవుతున్నాం ఎండలో. నిజంగా ఇవాళ ఎండ మండిపోతుంది. తెలంగాణ సర్వపిండి పిండి వంటలు. హాయ్. ఓకే, సర్వపిండియా? ఓకే, అన్ని తెలంగాణ. నైస్. స్టాల్ నేమ్ శ్రీ రూహి ఫుడ్స్. నైస్. ఏమైనా కావాలా? జస్ట్ కొంచెం. ఓకే, బియ్యం పిండి. ఎప్పుడైనా చేస్తా తెలియదు.
ఇంత కొంచెం బియ్యం పిండి అంతే. ఇంకా స్టాల్స్ అందరు ఇప్పుడిప్పుడే పెడుతున్నట్టున్నారు ఈవినింగ్ 3 o'clock బాగా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ 3 నుంచి అదే ఈవినింగ్ మధ్యాహ్నం 3 నుంచి విజిట్ చేయండి. సో స్టాల్స్ అయితే ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్నారు. 3కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేస్తారంట. అంటే మేమిద్దరం ఐస్ గోలా ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే మా మొహాల్లో చూడండి, మా మొహాల్లో గ్లో చూడండి. వావ్, ఐస్ గోలా తిందాం అన్నట్టు ఉన్నాం మేము. గోలా తింటున్నాం గైస్, వేడి ఎండలో, ఎండ కింద నించొని. నా వైట్ డ్రెస్ మీద పడకుండా ఉంటే ఇది కోకోకోలానా? కోకోకోలా ఉంటుంది. ఓకే, తీసుకున్నాం కాబట్టి చచ్చినట్టు తినాలి ఇప్పుడు. వావ్, నాకు అది కావాలి. నాకు నా ఫోన్ ఇయరా, పేమెంట్ చేస్తారా? ఒకసారి వావ్, ఆ పాపడ్ ఎంత ఉంది? వావ్, నా నోరు కూడా అందులో పావంత కూడా లేదు. వావ్ గైస్, పాపడ్ కోసం ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్తా నేను. ఓన్లీ పాపడ్ కోసం వెళ్తా. గాలికి నేను పాపడ్ ఇద్దరు ఎగిరిపోయేలా ఉన్నాం. A few moments later. సో నిన్న ఆ కైట్ ఫెస్ట్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అయిపోయిందనమాట. ఇంకా వచ్చాక లంచ్ తినేసి మా సొసైటీలో కింద గుడిలో పూజ అంటే దానికి వెళ్ళి, సో ఇంకా నిన్న అలా అయింది. ఇప్పుడు మార్నింగ్, ఇవాళ భోగి మార్నింగ్ 6 అయిందనమాట. మా సొసైటీలో కింద భోగి మంట వేస్తారంటే నేను ఆల్మోస్ట్ 4 నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అలారం పెట్టుకున్నా. ఆ అలారం మోగినప్పుడల్లా మా అమ్మ, ఎందుకు ఇంత పొద్దున్నే అలామ, లేస్తేనే లేకపోతే ఎందుకు అలామ అంటే, ఇంకా ఆగి ఆల్మోస్ట్ 5:40 ఆ టైంకి లేచి కొంచెం రెడీ అయ్యి ఇప్పుడే కిందకి వెళ్తున్నా. ఎక్కడ లేవను అని చెప్పి అరగంటకోసారి మరి అలారం పెట్టుకున్నా, కానీ లేవలేదు. డెడికేషన్. వావ్ పీపుల్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నేను తొందరగానే వచ్చాను, ఇంకా మిస్ అయిపోయాను అనుకున్నా. గోవింద. గోవింద గోవింద. మా అమ్మ నాతో పాటే లేచి రావచ్చుగా. నేను వచ్చేటప్పుడు ఇద్దరు లేకుండా పడుకున్నారు, నేను వచ్చేసాక ఇద్దరు నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్ చేసి, మీ కళ్ళ ముందే ఉన్నానమ్మా, నేను మీకు కనిపించలేదు. సో అదనమాట, ఇక్కడ ఇలా భోగి మంటతో స్టార్ట్ అయింది డే. ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్. సో భోగి రోజు నేను ఎక్కువ ఏం పెద్ద రికార్డ్ చేయలేకపోయాను. భోగి మంటల తర్వాత పైకి వచ్చి పడుకొని మళ్ళీ రెడీ అయ్యి మా సొసైటీలో ముగ్గుల కాంపిటీషన్ జరిగిందనమాట.
సో ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాక మా రిలేటివ్స్ వారి ఇంటికి వెళ్ళాము. వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఐ కుడెంట్ ఏబుల్ టు రికార్డ్ ఇట్. ఇవాళ సంక్రాంతి కాబట్టి సో పొద్దున్నే లేచి టిఫిన్ తీసుకురామంటే సో ఐ కేమ్ అవుట్. ఎప్పుడు రెడీ అయ్యి ఇవాళ ఏమేమి చేస్తామో చూద్దాం. పొద్దున్నే ఇంటి ముందు మా అక్క ముగ్గేయడానికి కొంచెం కష్టపడుతుంది కానీ వేస్తుంది. ఏదో మస్తారు. ఫస్ట్ టైం ఇంటి బయట ముగ్గేస్తున్న మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, కానీ వేస్తున్నప్పుడు మాత్రం చాలా థాట్స్ వస్తున్నాయి. ఏమి వేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ముగ్గుకి ఎంత థ్రిల్లింగ్గా ఉంటే తర్వాత రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకెంత థ్రిల్లింగ్గా ఉంటుందో. సో అది గైస్ మా ముగ్గు, మా అక్క ముగ్గు. ఏదో మస్తారు, ఏదో ట్రై. ఒక 100 feet రోడ్ ఇస్తే ఆ రోడ్ అంతా ముగ్గులు వేసుకుని వెళ్ళిపోతాం మేము, అంతేగా. మరీ 100 feet రోడ్ కాదు కానీ కొంచెం ఏదో 50 feet రోడ్ ఇచ్చినా పర్వాలేదు. ముగ్గు. అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. సో మార్నింగ్ రెడీ అవ్వడం అవన్నీ చూపించలేరు, కొంచెం డిలే అయిందనమాట. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. సో నేను అమ్మ అక్క అందరం కలిపి స్వర్ణగిరి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. టైం ఆల్మోస్ట్ 2:44 అయింది. లంచ్ అయితే అయిపోయిందనమాట. ఇవాళ మా లంచ్ స్పెషల్స్ ఏంటి అంటే బంగాళదుంప ఫ్రై, పెసరపప్పు, నిమ్మకాయ పులిహోర, గారెలు, ఇంకా ఏముంటాయి అవే. టికెట్ కౌంటర్ దగ్గర ఉద్రిక్తత ఎలా ఉందో మీ కళ్ళారా వీక్షించండి. 50 రూపీస్ అయితే అసలు ఇవాళకి అవ్వదు. అసలు 300 రూపీస్ అయితే మోర్ దాన్ 15 minutes పడుతుంది. మోర్ దాన్ 15 మనకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫోన్స్ దాచుకుని లోపలికి వచ్చేటప్పటికి శ్రీనివాస వెంకటేశ్వర గోవిందా. దర్శనం అయితే ఇప్పుడే అయింది. నేను మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చాను కార్ తీసుకెళ్ళడానికి. టెంపుల్ దగ్గర నుంచి కార్ పార్కింగ్కి నడిచేది అయితే ఇంకొక ఎత్తు అనమాట, చాలా దూరం. ఇవాళ చాలా క్రౌడీ, చాలా కార్స్, పార్కింగ్ అంతా ఫుల్ ఉంది. మేబీ హాలిడే సంక్రాంతి రోజు కాబట్టి చాలా జనాలు వచ్చినట్టున్నారు. సో యా, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ద వ్లాగ్. ఇంకా మరిన్ని వ్లాగ్స్తో, మరిన్ని DIYస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో అప్పటి వరకు డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్. చూసారు కదా, ఇది మా సంక్రాంతి సెలబ్రేషన్స్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఈ లోపు ఏం చేయాలో మీకు తెలుసా? డూ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారు. బాయ్.